రేపే కార్తీక శనివారం. రేపు కార్తీక శనివారం రోజున కేవలం బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేయటం వల్ల ఒక్క నిమిషంలోనే మీ దరిద్రం తొలగిపోతుంది, అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితంలో మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఎదుర్కొంటున్నా లేదా పడుతున్నటువంటి కష్టాలు, సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. కార్తీక శనివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చే శనివారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. శనివారం అంటే శని భగవానునికి చాలా ఇష్టం. ఈ రోజుల్లో చాలామంది అధిక అప్పుల సమస్యతో, తీరని కష్టాలతో బాధపడుతూ ఉన్నారు. అయితే మనకు జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా దానికి కారణం శని భగవానుడు. అంటే శనీశ్వరుని యొక్క ఆగ్రహం ఏదైతే ఉందో అది మన జాతకం పైన పడితే గనక ఖచ్చితంగా మనకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి అని నమ్ముతూ ఉంటాము. అలా మన జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి అంటే శనీశ్వరుని యొక్క ఆగ్రహం అని మనం గుర్తిస్తూ ఉంటాము. శని భగవానుని ఆగ్రహం వల్ల బాధపడేవారు కూడా శనివారం రోజున ఈ యొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క దరిద్రం తొలగిపోతుంది. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అంతేకాదు శనివారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం, నరసింహ స్వామికి ఇష్టం. ఇలా శనివారం అంటే చాలామంది దేవతలకి చాలా ఇష్టం. శనివారం రోజున మనం చేసే పూజలు, పరిహారాల వల్ల మన జాతకమే మారిపోతుంది. అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక శనివారం. ఈ కార్తీక శనివారం రోజున బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శనివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే. అలాంటి కార్తీక శనివారం రోజున బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బెల్లం అంటే చాలా పవిత్రమైనటువంటిది. సకల దేవతలకి బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లంతో చేసేటటువంటి పరిహారాల వల్ల మన జాతకమే మారిపోతుంది. బెల్లం లక్ష్మీదేవికి, ఇతర దేవతలకి చాలా ఇష్టం. బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల బెల్లంతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. బెల్లం అనేది మన అప్పుల బాధను తొలగిస్తుంది. ఇలా బెల్లంతో చేసేటటువంటి అన్ని రకాల పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాంటిది బెల్లంతో మనం చేసేటటువంటి రేపు శనివారం రోజున చేసే ఈ పరిహారం వల్ల మన జాతకం తప్పకుండా మారిపోతుంది. మన జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి యోగం కలిసి వస్తుంది. అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. అయితే అప్పులు అనేవి మనకు జీవితంలో అతిపెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. ఈ అప్పుల బాధ నుండి బయటపడటానికి మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల పరిహారాలు, పూజలు చేసినప్పటికీ అయినా సరే అప్పుల బాధలు అనేవి తీరక చాలామంది కష్టపడుతూ, చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ అప్పుల సమస్యను కూడా చాలా సులువుగా తొలగించుకోవచ్చు. అప్పుల సమస్యను తొలగించుకోవటానికి ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామిని పూజించటం, లేదా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయటం ఉత్తమ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా
ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేసినా సరే మనకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా మనం పడే ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. అంతేకాదు ఈ యొక్క శనివారం రోజున బెల్లంతో ఇలా చేస్తే తప్పకుండా మన చుట్టూ ఉండేటటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడు కూడా తొలగిపోతుంది. మన చుట్టూ మనకే తెలియకుండా ఎంతో చెడు ఉంటుంది, ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ మనకు ధనం రాకుండా ఆపుతూ ఉంటుంది, ధన ద్వారాలను మూసివేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా అదృష్టం అనేది రాకుండా ఆపుతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ విజయం కలగకుండా ఆపుతూ ఉంటుంది. అలాంటి దుష్టశక్తులను తరిమివేయటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. దుష్టశక్తుల ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఖచ్చితంగా మన జీవితం అయితే మారిపోతుంది. మన జీవితం మనకు నచ్చిన విధంగా మారిపోతుంది. ప్రతి దరిద్రం నుండి విముక్తి అనేది లభిస్తుంది. బెల్లంలో ఎంతో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఐరన్ శాతాన్ని పెంచుతుంది. బెల్లం చెరుకు నుండి తయారు కావటం వల్ల లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటిది బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే బెల్లం కూడా చెరుకు నుండే తయారవుతుంది కనుక బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలా బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది. చాలామందికి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు తమ యొక్క సమస్యలని. సమాజంలో కూడా తమ యొక్క విలువ తగ్గిపోతుంది అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమాజం అనేది డబ్బు ఉన్నవారికి మాత్రమే అంటే గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటుంది. సమాజంలో వ్యక్తులకి గౌరవ మర్యాదలు ఉండాలి అన్నా లేదా ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో సంతోషంగా జీవించి తమ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అన్న ఖచ్చితంగా చేతి నిండా డబ్బు అయితే ఉండాలి. అలా తమ కుటుంబం పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి అన్న డబ్బు తప్పకుండా చేతిలో ఉండాలి. అలాంటి డబ్బు చేతిలో నిలవకపోయినా సరే జీవితంలో సంతోషం అనేది ఉండదు. జీవితం అనేది సంతోషకరంగా మారదు. ఇలా కూడా చాలామంది ఈ రోజుల్లో బాధపడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలి అన్నా రేపు శనివారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. బెల్లం ఎంతో శక్తివంతమైనటువంటిది. నిజానికి బెల్లం అనేది మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. బెల్లంతో అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు చాలామందికి ఎక్కువగా దృష్టి కూడా తగులుతూ ఉంటుంది. నరదృష్టి కావచ్చు, లేదా చెడు దోషం కావచ్చు, చెడు గాలి కావచ్చు, ఇలా ఎక్కువగా దృష్టి కూడా తగులుతూ ఉంటుంది. ఇలాంటి దృష్టి దోషం వల్ల కూడా మనిషి ఎదగలేకపోతూ ఉంటారు. వారి యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా తప్పకుండా బెల్లంతో ఇలా చేస్తే దృష్టి దోషాలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి తులసీమాలను సమర్పించాలి. తులసీమాల అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. తులసీమాల అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతికరం అంటే తులసీమాలను సమర్పించి పిండి దీపాన్ని వెలిగించి ధూపం చూపించి ఏదైనా ఒక నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని పెడితే చాలు తప్పకుండా స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది. స్వామివారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతాము. అంతేకాదు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే చాలు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున తప్పకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి. ఇంతకీ బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అని అనుకుంటూ ఉన్నారా? అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసమని బెల్లాన్ని తీసుకోండి. ఒక పెద్ద సైజులో ఉండేటటువంటి బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్క పైన అంటే ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని ఆ పెన్నుతో మీ యొక్క అంటే అప్పులు ఎంతైతే ఉన్నాయో లేదా మీ యొక్క సమస్య ఏది ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో దానిని బెల్లం పైన రాయండి. అలా రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కను తీసి మీరు అంటే వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు మందారమాకులో కానీ లేదా ఏదైనా ఒక తమలపాకులో కానీ పెట్టండి.
అలా పెట్టిన తర్వాత దానిని స్వామివారి పటం ముందు పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత నమస్కరించుకొని మీ కోరికలను చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మీ కోరికలను కూడా చెప్పుకోండి. అలా మనస్ఫూర్తిగా మీ కోరికలను చెప్పుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తీసి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో గొయ్యిలా తీసి అందులో ఈ బెల్లం ముక్కను పాతి పెట్టేయండి. ఇలా మీరు నమ్మకంతో రేపు శనివారం రోజున చేస్తే గనక తప్పకుండా మీ యొక్క దశ మారిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.